హలో మూవీ లవర్స్. సో మనకి ఈ వారం ఆగస్టు 14న రిలీజ్ అయిన కూలీ మూవీ విశేషాలు ఏంటో చూద్దాం. సో డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారి యాక్టింగ్ గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనది అదేవిధంగా అదరగొట్టేశారు. అలాగే మనకి నాగార్జున అని సైమన్ పాత్రలో ఫస్ట్ టైం విలన్ పాత్రలో మనం ఈ సినిమాలో చూస్తాం అన్నమాట. నాగార్జున ఎలివేషన్కి మాత్రం ఎక్కడా లోటు ఉండదు. అసలు క్యారెక్టర్ డిజైనింగ్ అయితే ఒక రేంజ్ విలనిజం చూపించారని చెప్పుకోవచ్చు అనమాట. నాగార్జున పాత్ర కూడా బాగుంటుంది. అంటే స్టైలిష్ విలన్ రోల్ క్యారెక్టర్ ప్లే చేశారన్నమాట ఇందులో. సో అలాగే మనకి శోభిన్, మనకి మౌనిక సాంగ్ పాపులర్ అయింది కదా, అందులో డ్యాన్స్ చేస్తాడు కదా, ఆయన పాత్రకు కూడా స్కోప్ బాగానే ఉంది. అలాగే శృతి హాసన్కి కూడా స్కోపు బాగానే ఉంటుంది సినిమాలో. నాకైతే ఉపేంద్రాని అలాగే అమెరికాని ఏదో పెట్టాలి కాబట్టి కొంచెం సౌత్ ఇండియా అదే మనకి కవర్ చేయడానికి, కర్ణాటకలో మన కవర్ చేయడానికి, అలాగే నార్త్లో ఇలా ఏమైనా ఉపయోగపడుతుందని పెట్టినట్టు ఉన్నారు. కానీ అంత స్కోప్ ఉన్నట్టు అయితే నాకేం అనిపించలేదు. అంత స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ ఇద్దరివి. సో మొత్తానికి మూవీని అయితే మరీ అంత అని చెప్పలేము. కాకపోతే మన వేరే లోకేష్ యొక్క వేరే మూవీస్ ఉంటాయి కదా, వాటంత బాగా ఎఫెక్టివ్ అని అయితే ఈ మూవీని చెప్పలేము. మొత్తానికి మూవీ అయితే ఒకసారి చూడొచ్చు. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.